కాకులు ఏటైందక్క కాకిరెట్టేసింది కాకిరెట్టయిపోతే పుల్లట్లేసిద్దా అలా బాధపడుతున్నా తప్పు తెగింది చెప్పాక తెగింది చెప్పకుండా ఏం తగలేదు కదా బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే. ఆడింది పాడింది చాలు గాని ఐస్ క్రీమ్ అబ్బాయి వచ్చినట్లున్నాడు తెచ్చుకుందాం పదండి. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే. ఇంతకీ పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా? ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళ 32 ఉంటాయి అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఈ రోజు అయితే అనకాపల్లి రింగ్ రోడ్ లో ఉన్న ఆర్ఎఫ్సీకి అయితే మా చెల్లి వెళ్దాం అన్నది. మెనూ అయితే కిందన మీదన ఏవేవి ఉన్నాయో అన్ని చూస్తుంది. లాస్ట్ అయితే చికెన్ పాప్కార్న్ అయితే ఎంచుకుంది. నేనైతే మా నాన్నగారు ఈ రోజు సాటర్డే కదండి, మా నాన్నగారు అయితే వెజ్ స్టిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. మేము ఆర్డర్ ఇచ్చిన 15 minutes కి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. మా చెల్లి అయితే నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను అన్నది. నేనైతే మా నాన్నగారి కోసం వెజ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. మా చెల్లి అయితే టమాటో సాస్ అయితే ఎక్కువ వేసింది. అయితే ఫస్ట్ అయితే మా చెల్లి టేస్ట్ చేస్తాను అన్నది. వేడిగా ఉండడం వల్ల తినలేకపోయాను. అయితే చాలా బాగుంది. మా చెల్లి అయితే వెజ్ స్టిక్స్ అయితే టేస్ట్ చేస్తాను అనేది ఫస్ట్ నేను టేస్ట్ చేశాను. చాలా బాగుంది. నాన్ వెజ్ కన్నా వెజ్జే బాగుంది. మా చెల్లి కూడా టేస్ట్ చేసింది. చాలా బాగుందని చెప్పింది. ఈ రోజు సాటర్డే కదా, మా నాన్నగారు అయితే నాన్ వెజ్ అయితే తినరు. మా నాన్నగారిని అయితే వెజ్ స్టిక్స్ అయితే తినమన్నాము. మా చెల్లి నేనైతే బయలుదేరిపోయాము. బయటకి అయితే వచ్చాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇగో బండి రిపేర్ నానా, ఫంక్షన్కి వెళ్ళాలి. ఏం చేయాలో తెలియట్లేదు. అయితే ఒక పని చేయాలి, ఇంట్లోకి వెళ్ళి టైం ఎంత అయిందో ఒకసారి చూసినా. అయితే చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంది చూసిరా. చూసావా? ఎక్స్క్యూజ్ మీ, మీకు లవర్ ఉందా? ఇంతకుముందు ఉండేది, రీసెంట్లీ బ్రేకప్ అయిపోయింది. అవునా, ఎందుకు? ఏదైనా గొడవ అయితే వచ్చి నాకు చెప్పాలి కానీ పోయి మా వైఫ్కి చెప్పింది. హలో గూగుల్, స్నానం చేయకుండా తెల్లగా ఎలా రావాలో చెప్పు. ఇంకొకసారి ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఫోన్లో నుంచి బయటకు వచ్చి సంపుతా. ఎందుకు రాలేదా నిన్న? మా ఇంట్లో వడిబియ్యం ఉడకబెట్టింది సార్. అంటే వడిబియ్యం ఉడకబెట్టింది సార్. నువ్వేం చేసినావు? తోడు బియ్యం ఉడికితే పసుపు కలిపినావు దాంట్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా భరతనాట్యం క్లాస్ అయిపోయిన తర్వాత అయితే మా నాన్నగారు తీసుకొని అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ కి అయితే వచ్చాము. ఇక్కడ పానీపూరి అయితే చాలా బాగుంటది. ఇక్కడ పానీపూరీలో అయితే హాట్ చాట్ కర్రీ అయితే వేయరు, బంగాళదుంప స్మాష్ చేసి ఉప్పు కారం స్పైసీ అయితే వేసి చేస్తారు. మేమైతే ఫస్ట్ ప్లేట్ అయితే మసాలా పూరి అయితే చెప్పాము. అతనైతే మాకు మసాలా పూరి చేస్తున్నారు. మసాలా పానీపూరి అయితే కారంగా ఉంటుందని చెప్పి మా చెల్లి అయితే స్వీట్ పానీపూరి అయితే చెప్పుకుంది. నేను తిందామంటే మా చెల్లి అయితే అక్క ఇద్దరు ఒకేసారి తిందామని చెప్పి మా చెల్లి అయితే ఆగమంది. మా చెల్లి స్వీట్ పానీపూరి అయితే టేస్ట్ చేసింది. 2 హాట్ పానీపూరీలు కూడా వేయండి అంకుల్ అని అడిగింది. అతనైతే వేశారు.
మా చెల్లి ఎక్కడికి వచ్చినా ఏవి మొహమాటం లేకుండా టేస్ట్ చేస్తుంది. ఈ వీడియో అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.